నమస్తే నేను మీ చంద్రశేఖర్ కండవల్లి ఇంకా 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసే ఉంటామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఆ రెండు పార్టీల మధ్య ఏదో జరుగుతుందని నమ్మకంగా తెలుస్తోంది. దీనికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికే కారణం కావడం గమనార్హం. రెండు రాజకీయ పార్టీలు కలిశాయంటే రాజకీయ ప్రయోజనాలు తప్ప మరే కారణాలు ఉండవు. తమ రాజకీయ ప్రయోజనాలను బలిపెట్టి ఏళ్ల తరబడి టీడీపీ జెండా మోయాలని పవన్ కళ్యాణ్కి అనుకున్న ఆయన అనుచరులైన జనసేన శ్రేణులు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అవసరమైతే పవన్ కళ్యాణ్ను విడిచిపెట్టడానికి కూడా జనసేన కార్యకర్తలు నాయకులు వెనకాడరు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ మంత్రి పదవి ఇస్తారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా చంద్రబాబు అధికారికంగా రాజ్యసభ ఎన్నికల సందర్భంలో టీడీపీ లెటర్ ప్యాడ్ పై ప్రకటించారు కూడా. తీరా ఎమ్మెల్సీ ఎన్నికల సమయానికి వచ్చేసరికి టీడీపీ పెద్దల్లో చెడు ఆలోచన మొదలైంది. నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి పవనే వద్దన్నారని, మంచి కార్పొరేషన్ సంస్థకు చైర్మన్గా చేస్తే చాలన్నారని తమ సొంత పత్రికలో కథనంగా రాయించారు. టీడీపీ ఇలా నాగబాబు పదవిపై తాను చెప్పని విషయాన్ని రాయించడం పవన్కు కోపం తెప్పించింది. ఇంకా రెండు ఆలోచన లేకుండా తనకు తాను నాగబాబు ఎమ్మెల్సీ పదవి కోసం నామినేషన్ వెయ్యాలని, ఈ మేరకు అన్ని సిద్ధం చేయాలని పవన్ ఆదేశించినట్లు జనసేన తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చింది.